రాష్ట్రానికి కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, ఏ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆ వివరాలేంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు లేవో ఆయా ప్రాంతాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట ఈ 7 జిల్లాల్లో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నవోదయ విద్యాలయాల్లో 6 నుంచి 12వ తేదీ వరకు విద్యాబోధన జరుగుతుంది. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో బాలురు బాలికలు విద్యాభ్యాసాన్ని అభ్యసించేలా జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉండే విద్యార్థులు మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క పాఠశాలలో 560 మందికి విద్యాభ్యాసం కల్పిస్తారు. ప్రతి ఏటా రాత పరీక్ష ద్వారా ఈ జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఎంపిక జరుగుతుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే జవహర్ నవోదయ విద్యాలయాలు లేవో వాటి ప్రకారం రాష్ట్రంలో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని 7 జవహర్ నవోదయ విద్యాలయాలను తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించింది. షాహిన్, ధన్యవాదాలు రఘువర్ధన్.